ఇది అగారో కార్ వాషింగ్ మిషన్. నేను ఆన్లైన్లో 5,500కి మొన్న దీపావళి దసరా సేల్స్లో కొనడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది అన్బాక్సింగ్, ఇది ఎలా పనిచేస్తుంది ఇదంతా అందరికీ తెలుసు, ఎన్నో వీడియోస్ ఉన్నాయి. కాకపోతే నేను కూడా ఒకటి చేద్దామని ట్రై చేస్తున్నా. ఒకసారి మీరు చూడండి. అగారో నాకు చాలా నచ్చిందన్నమాట. నేను కొన్ని రివ్యూస్, కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి ఈ చాలా రకాల మిషన్లు ఉన్నాయి. కారు వాషింగ్ మిషన్లలో చాలా రకాలు, అన్నీ బాగుంటాయి. కాకపోతే ఇది కొంచెం ఇంకా బాగున్నట్టు రివ్యూస్ ఎక్కువగా ఉండడం వలన మళ్ళీ నేను కూడా ఇదే కొన్నాను. నేను కూడా దీన్ని రివ్యూ చేద్దామని ఒకసారి మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఆ వైర్ని, అది వాషింగ్ కేబుల్ 8 మీటర్స్ ఉంటుంది. అది ఈ పైప్ ఇచ్చాడు. ఇది 1/2 ఇంచ్ పైపు వాటర్ లాక్కోవడానికి వేస్ట్ అనమాట, బాగుండలేదు. కొన్ని వేరేది తీసుకున్నాను తర్వాత, ఇది సరిగ్గా రాగట్లేదు. ఇప్పుడు ఫిట్ చేసి ఉంది ఫిల్టర్ అనమాట. ఫిల్టర్ ఫిట్ చేసే ముందు అది అగారో కంపెనీ నుంచి ఇస్తాడు పార్ట్స్, స్పేర్స్ అన్నీ. ఆ స్పేర్స్ అని జాగ్రత్తగా ఫిట్ చేసుకుని 1 క్లిక్ ఇలా వెనక్కిలాగా తోసిస్తే ఇందులోకి వెళ్ళిపోతుంది. రెండో వైపు కూడా మెయిన్ ఫిల్టర్ ఉంటుంది. అది స్టార్టింగ్ వాటర్ లాక్కున్నప్పటి నుంచి ఆ ఫిల్టర్ అయ్యి వస్తుంది అనమాట, చెత్త చెదరం రాకుండా. అలాగే ఇది గన్ మధ్యలో ఎక్స్టెన్షన్ రాడ్ నిప్పలు ఉంటుంది. డైరెక్ట్ గన్తో కూడా వాడచ్చు. కాకపోతే నిప్పలు మధ్యలో ఈ ఎక్స్టెన్షన్ రాడ్ ఫిట్ చేస్తే మాత్రం కిక్ వేరే విధంగా ఉంటుంది. మంచి ఒక ఎంజాయ్ చేస్తూ మనం స్ప్రే చేసుకోవచ్చు, ఎంజాయ్ చేస్తూ మనం వాష్ చేసుకోవచ్చు అన్నమాట. అది లేకపోతే మనకి దగ్గరలో ఉంటుంది. ఇది ఉంటే కొంచెం బాగుంటుంది. ఆ విధంగా ఫిట్ చేయాలి. గన్ రెడీ అయిందన్నమాట. నెక్స్ట్ గన్కి ఒకవైపు ఆ కేబుల్ ఫిట్ చేసుకోవాలి. ఆ 8 మీటర్స్ కేబుల్ ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా చక్కగా ఫిట్ చేసుకుంటే వాటర్ లీక్ అవ్వకుండా చక్కగా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న బాగానే ఉంటుంది. కానీ 2-3 సార్లు వాడిన తర్వాత నాకు థ్రెడ్స్ పోయాయి. ఇటువైపు రెండో కొన అనేది మిషన్కి ఫిట్ చేసుకో. ఇప్పుడు మనం అంతా రెడీ అయింది. ఇప్పుడు మాకు అక్కడ మీటర్ ఉంది. అందులో అది వైర్ కూడాను 3 మీటర్లు ఇచ్చాడు. చక్కగా అందుతుంది. ఆన్ చేసి ఫస్ట్ వాటర్ తీసుకుంటాను. వాటర్ ఉండాలి కదా మెయిన్. అందుకు నాకు అక్కడ మోటార్ ఉంది. డైరెక్ట్గా మోటార్తో బకెట్లో నింపుకోవడం జరిగింది. ట్యాప్ ఉంటే ట్యాప్ కూడా కనెక్షన్ చేసుకోవచ్చు. ట్యాప్ ఓపెన్ చేసి కనెక్ట్ చేస్తే అది ప్రెజర్ ఉండదు. ఇది డైరెక్ట్గా మనం కనెక్ట్ చేయలేం, ఎందుకంటే ఇది కంటిన్యూ వాటర్ కొడుతూనే ఉంటుంది కదా డైరెక్ట్ మోటార్ నుంచి. ఇప్పుడు బకెట్స్ ఫిలప్ అయిపోయి కనుక మనం ఇప్పుడు ఆపేసవచ్చు. మోటార్ ఆపేయడం జరిగింది. ఈ ఫిల్టర్ తాలూకా మనం ఏదైతే పీల్చుకుంటుందో ఫిల్టర్ ఆన్ చేసి నుంచి వాటర్ అది పీల్చుకొని చూడండి, వాటర్ వెళ్తుంది కదండి. ఇప్పుడు వాయిస్ రికార్డింగ్ చేసేటప్పుడు వాయిస్ మాట్లాడిన శబ్ద పాఠం అంటే చక్కగా చూడండి ఫ్రెండ్స్, వాటర్ కూడా ఎంత దూరం వరకు వెళ్తుందో. మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ ఉంటే ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రాక్టర్ని. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాసెసింగ్ ఎలా వెళ్తుంది, ఇలా 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 వెళ్తుంది, అందరి నుంచి ప్రెజర్ పెంచుతున్నారు ఫ్రెండ్స్. ప్రెజర్ పెంచాలంటే అది రోల్ చేయాలి ఫ్రెండ్స్. చూసారా, వాటర్ కూడా అయిపోతున్నాయి. మొదట 3 మీటర్ల పైప్ బాగోలేదు యాక్చువల్గా. అది కరెక్ట్గా పట్టుకుంటే వాటర్ ఈ విధంగా ఇంత స్పీడ్గా వస్తుంది. అది మడతలు పడిపోయి
వాటర్ చక్కగా రావట్లేదు. మళ్ళీ నేను పైప్ మార్చాను, తర్వాత మళ్ళీ తీసుకున్నాను తర్వాత. ఫస్ట్ టైము ఇక అదే పైప్ వాడాను, తర్వాత మళ్ళీ పైప్ తీసుకున్నాను. స్మాల్ డాటర్ తను కూడా తన సైకిల్ని వాష్ చేసుకుంటుంది. చూడండి చక్కగా వాష్ చేస్తుంది. చూడండి వాష్ చేసి ఎంజాయ్ చేస్తుంది. మామూలుగా వాష్ చేయమని తీరుతుంది. ఈ పాప మా పెద్దగా వెళ్ళం ఇందాక వాయిస్ పాయింట్ చిన్న పాయింట్ ఉంది, పెద్ద పాయింట్. ఇది మా నాన్నగారి బైక్. చూడండి ఎంత చక్కగా క్లీనింగ్ అయిపోతుందో. ఇది నా బైక్ పల్సర్ 150. బైక్ ఎక్సలెంట్, కడుగుతుంటే చాలా మజా గొప్ప హ్యాపీ ఫీలింగ్. మనం కారు వాషింగ్ దగ్గర బైక్ వాషింగ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ గంటల తరబడి వెయిటింగ్. బురద అయిందంటే వర్షాకాలంలో ఎప్పటికప్పుడు బురద అవుతుంటుంది. బురద అయిన వెంటనే వెళ్ళి తీసుకెళ్ళి చక్కగా మిషన్ పెట్టి కొట్టడమే చక్కగా ఒక 10 minutesలో. ఇది మా మామయ్యల కారు. అంత ముందు రోజు మేము దేవాలయాలకు వెళ్ళి వచ్చాం, డస్ట్ బాగా పట్టేసింది. ఇది బ్లాక్ అయిపోయింది కారు, ఫుల్ డస్ట్ పట్టుంటే ఒక్కసారి ఒక 1/2 hour పట్టుకున్నాను. జస్ట్ ఫోమేట్ వాడలే, అలాగే ఎక్కడెక్కడ బురద ఉంది అది ఓన్లీ ఈ మనకి గన్నతోని చాలా నీట్గా వైట్గా వచ్చేసింది కారు. కారు ఎక్సలెంట్ అన్నమాట. ఈ అగారో కార్ వాషింగ్ మిషన్ అద్భుతం. అంతా బాగుంది, కానీ దీనికోసం కాకపోతే మనం అవుట్లెట్ 8 meters పైపు ఇటు అటు ఫిట్ చేస్తాం కదా, అవి ఓపెన్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ టైం కాదు, థర్డ్ టైం ఇబ్బంది పడడం జరిగింది. ఆ థ్రెడ్స్ కొంచెం ప్రాబ్లం, కొంచెం ఆయిల్ వేసుకొని ఫిట్ చేసుకుంటే ఈజీగా ఓపెన్ అవుతుంది. తర్వాత మళ్ళీ నేను ఆయిల్ వేసి ఓపెన్ చేశాను. అలా చివరికి చూడండి మా అమ్మగారు కూడా ఎంజాయ్ చేసి వాష్ చేస్తున్నారు. ఎలా ఉంది? బాయ్.